హలో వెల్కమ్ టు డి6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ మధ్యకాలంలో బాగా హాట్ టాపిక్, బాగా విపరీతమైన చర్చ. మేధావి వర్గం, బీసీ మేధావర్గం, ఓసీ మేధావర్గం, ఎస్సీ మేధావర్గం, ఎస్టీ మేధావర్గం, ఇట్లా మొత్తం మేధావి వర్గం అంతా కూడా చాలా విపరీతమైన చర్చనీయాంశంగా మారిన వర్గీకరణ అంశం అనే దాని మీద ఇలా మనం చర్చిద్దాం. ఇవాళ ఆ చర్చలకు వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ మనది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా కూడా మీరు సహకరించండి ఉద్యమానికి. మిత్రులారా, శాస్త్రీయమైన పద్ధతిలో వర్గీకరణ జరిగితే మాలలకు అభ్యంతరం ఏమిటి? ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? ఇవాళ మిగతా అన్ని వర్గాల మేధావి వర్గం వర్గీకరణను సమర్థిస్తుంటే మరి మాలలు దాన్ని వ్యతిరేకించడము ఏ మేరకు సమంజసము అనేది ఇలా యావత్ మొత్తం తెలంగాణ సమాజమే కాకుండా ఆంధ్ర, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇవాళ శాస్త్రీయమైన పద్ధతి అంటే ఏంటి అనేది చాలామందికి వచ్చాను. మనం శాస్త్రీయమైన పద్ధతి అంటే ఒకే ఒకటి, సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ అయితే ఇచ్చిందో, ముఖ్యంగా క్రిమిలేయర్ అనే పద్ధతి అయితే వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభ దాన్ని ఒప్పుకోలేదు. సో కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకొని దాని క్రిమిలేయర్ను పెట్టే పరిస్థితి రాదు. కులం ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుంది, అంటరానితనం ఉన్నంతకాలం క్రిమిలేయర్ అనే సూత్రం వర్తించదు. సో క్రిమిలేయర్ సూత్రం వర్తించకపోయినా సరే ఆర్థిక ప్రాతిపదికం ఒక్కటే కాకుండా సామాజికంగా వెనుకబడ్డ ఆధారము, అలాగే ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు పొందకపోవడం, భూమి లేకపోవడం, అలాగే వ్యవసాయ కూలీలు లేదా కూలీలుగా ఉండడం, అట్లాగే ఎట్లాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం, లేదంటే చిన్న చిన్న పనులు చేసుకుని బతకడం, ఇట్లాగా అనేక రకాల అవమానాలని ఎదుర్కొంటూ, ఆకలిని ఎదుర్కొంటూ, దరిద్రాన్ని ఎదుర్కొంటున్న ఏ దళిత సమాజం 59 కులాలు ఉన్నాయో వాళ్ళకి మొదటి ప్రియారిటీగా 10% రిజర్వేషన్లు, నా ప్రతిపాదన అయితే 10% రిజర్వేషన్లని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తూ ఫస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకి, అందులో ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, రెండవది మాదిగలకి, ఎందుకంటే మాదిగల వెనుకబాటు ఎక్కువ ఉంది మాలలతో పోల్చుకుంటే, తర్వాత మాలలకి, ఇట్లా మొత్తంగా 59 కులాలు ఎవరైతే ఇంతవరకు అవకాశాలు పొందని వాళ్ళు ఉన్నారో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా వాళ్ళకి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, మాదిగలు అండ్ మాలలు, తర్వాత ఈ నేను చెప్పిన 11 అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మొదటి ప్రియారిటీ అవకాశంగా ఎవరైతే ఇంతవరకు లబ్ధి పొందని వాళ్ళు, రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకి 10% రిజర్వేషన్లను ఇవ్వగలిగితే ఏబిసిడి అనే ప్రతిపాదన రాదు. అందులో లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందరు, లబ్ధి పొందని జాతులు లబ్ధి పొందుతాయి. కాబట్టి ఏబిసిడి కాకుండా ఏబి మాత్రమే, అది కూడా ఏలో లబ్ధి పొందని వాళ్ళు, బిలో లబ్ధి పొందిన వాళ్ళు, ఆ లబ్ధి పొందిన మధ్య తరగతి వాళ్ళు. సో కాబట్టి లబ్ధి పొందని ఏ వర్గాలైతే 59 కులాల్లో ఉన్నాయో వాళ్ళకి మొదటి ప్రియారిటీగా అవకాశం కల్పిస్తూ, కొంత లబ్ధి పొందిన ఒక అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు లేదా కొంత ఆఫీసర్ వరకు లబ్ధి పొంది మొదటి తరంగా ఉన్న వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండవ తరం కూడా పొందే అవకాశం ఉండాలి. ఎందుకంటే చిన్న ఉద్యోగమే కాబట్టి, ఆ చిన్న ఉద్యోగులు వాళ్ళకి పెద్ద జీతాలు ఎక్కువ రావు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా బాగా డబ్బు పెట్టి చదివించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా 5%, మిగతా 5% ఏదైతే ఉన్నాయో అది కూడా 59 కులాలు, అందులో మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఇవ్వాలి, తర్వాత రెండవ ప్రియారిటీ మాదిగలకు ఇవ్వాలి, మూడవ ప్రియారిటీ మాలలకు ఇవ్వాలి. ఈ రకంగా 5% కొంత లబ్ధి పొందిన మధ్యతరగతి వాళ్ళకి, 10% అస్సలే లబ్ధి పొందిన వాళ్ళకి అవకాశం ఏపీలుగా 15% కనుక విధించగలిగితే ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సంపన్నులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు డబ్బులున్న వాళ్ళు, భూస్వాములు, పెద్ద పెద్ద ఐపీఎస్లు, ఐఏఎస్ కుటుంబాలు ఉన్నాయో, ప్రొఫెసర్లు ఉన్న కుటుంబాలు ఉన్నాయి, స్వచ్ఛందంగా వాళ్ళు వదులుకోవాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి స్వచ్ఛందంగా వదులుకుంటే, ఇప్పుడు నేను నా ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాను, నేను రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకున్నాను, ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా వివేక్ ఫ్యామిలీ స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఈవెన్ రాజకీయ రిజర్వేషన్ కూడా వదులుకోవాలి. ఎందుకంటే
అక్కడ వాళ్ళు ఒక అంటే పేద నాలాంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అవకాశాలు వస్తాయి, రాజకీయాల్లో కూడా పోటీ చేసే అవకాశాలు వస్తాయి. సో కాబట్టి స్వచ్ఛందంగా డబ్బులున్న వాళ్ళు రిజర్వేషన్లను వదులుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లు అయితే మరింత సంపన్నులు మాత్రం వదులుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకి, మధ్యతరగతి వాళ్ళు తర్వాత కొంచెం అంతో ఇంతో కొంచెం డబ్బు పెట్టి, అంటే ఖర్చుల మందమైన డబ్బు పెట్టి విద్యావంతులు రాజకీయాల్లోకి రాగలిగితే, కొంత నీతివంతులు రాజకీయాలకు రాగలిగితే కొంచెం ఈ దళిత సమాజం నుండి రిజర్వేషన్లలో ఒక మంచి వాళ్ళు, అంటే బానిసలు కాని వాళ్ళు, ఆత్మగౌరవంగా బతికే వాళ్ళు, ముఖ్యంగా అగ్రవర్గాలకు బానిసత్వాన్ని లేని వాళ్ళు, అడక్క తినేవాళ్ళు కాకుండా, అంటే పొద్దుస్తు మన జాతి పేరు చెప్పుకొని అగ్రవర్ణాలను అడక్క తినే వాళ్ళు కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళు కాకుండా జాతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆత్మగౌరవం ఉన్న జాతిగా ఈ దళిత జాతిని ముందు తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అవకాశము ఇవాళ రాజకీయాలలో రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో ఆ రకమైన వాళ్ళు వస్తే తప్ప రాజకీయాలు మారాయి. అందులో దళిత రాజకీయాలు మారాలంటే ఖచ్చితంగా నిజాయితీ, సమర్థత ఉండి అవినీతి రహిత సమాజాన్ని కోరుకునే వాళ్ళు, సమాజాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజమైన అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయాల్లో, ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లో వాళ్ళు పోటీ పడే విధంగా సమాజం వాళ్ళ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా సంపన్నులు అనే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ చేయగలిగితే, డబ్బు ఎంతైనా పెట్టగలుగుతారు వాళ్ళు, అక్కడ పోటీ చేసేసి గెలవగలిగితే ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళు డబ్బు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఆ స్థితిలో ఇవాళ రాజకీయాలు మారిపోయినాయి కాబట్టి, డబ్బు రాజకీయాలు మారిపోయినాయి కాబట్టి, కార్పొరేట్ రాజకీయాలు మారినాయి కాబట్టి, ఆ స్థితిలో ఈ మధ్యతరగతి వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు అక్కడ పోటీ పడలేని పరిస్థితి ఉంది కాబట్టి, కనీసం అట్లీస్ట్ వాళ్ళు రిజర్వేషన్ అన్న పోటీ పడతారు కాబట్టి, ఓపెన్ కేటగిరీలో ఎవరైతే డబ్బు సంపాదించిన దళితులు ఓపెన్ కేటగిరీలో పోటీ చేయాలి. అట్లే కాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో కాకుండా, గవర్నమెంట్ ఉద్యోగాలలో కాకుండా ప్రైవేట్ రంగంలో పోటీ పడే విధంగా వాళ్ళు ఉండాలి సంపన్నులు. ఆ రకంగా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థలు వేయాలి, వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో వాళ్ళ పిల్లల్ని పంపించే ప్రయత్నం చేయాలి. ఇదొక ఆప్షన్గా సంపన్న దళిత వర్గాలు పెట్టుకోవాలి. స్వచ్ఛందంగా వాళ్ళు దాన్ని వదులుకోవాలి. ఎందుకంటే కులం రద్దు కానంత వరకు అంటరానితనం పోదు, అంటరానితనం పోనంత వరకు క్రిమిలేయర్ అనే సిద్ధాంతం వీళ్ళకి వర్తించదు. అందుకే వీళ్ళని స్వచ్ఛందంగా వదులుకోమని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. ఇక మళ్ళీ తిరిగి ఆ వర్గీకరణ అంశంలోకి వస్తే, వర్గీకరణ అంశం అనేది పెద్ద ప్రపంచ సమస్యగా దీన్ని భావించాల్సిన అవసరం లేదు. మాదిగలు దీన్ని మాలలే అడ్డుపడుతున్నా అనడానికి మాత్రం ఏమాత్రం ఆధారాలు లేవు, నేను పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు. కాకపోతే కొంత వాళ్ళు జ్యుడిషియల్లో కొంచెం ఎదిగింది కాబట్టి, జ్యుడిషియల్లో అప్పుడు సుప్రీంకోర్టు రామస్వామి గారు ఉన్నప్పుడు ఏమన్నా అడ్డుపడలేమో, ఇవాళ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు కొంతమంది అడ్డుపడుతున్నారేమో. కాకపోతే నేనేమంటున్నానంటే వాళ్ళు ఒక్కరే కాదు, ఇవాళ అగ్రవర్ణాలు మొత్తం చీటింగ్ చేసి ఇవాళ మాలలను మాత్రమే అడ్డుపడుతున్నారని చెప్పడం అబద్ధం. ఏ అగ్రవర్ణ పార్టీ కూడా ఇవాళ చేయడం ఇష్టం లేదు. 341 సవరణ అనేది మొన్నటిదాకా ఉన్నది కాబట్టి అది అసాధ్యం. కాబట్టి నేను మొదటి నుండి మొత్తుకున్నట్టుగా అది 2/3 మెజార్టీ లోక్సభలో, రాజ్యసభలో, తర్వాత 50% అసెంబ్లీ తీర్మానాలు చేయడం అసాధ్యం. కాబట్టి 341 సవరణ మొన్నటిదాకా ఇవాళ డిమాండ్ చేసిన ఏ నాయకులు అయితే ఉన్నారో, ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాంతో సంబంధం లేకుండానే రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ నిర్ణయం ఏది చేసిందో ఆ నిర్ణయం ప్రకారంగా ఇవాళ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని నేను 2004 నుండి చెప్తున్నాను. అది కూడా 371D ప్రకారంగా చేసుకుంటే, జిల్లాలు యూనిట్ చేసుకుని జూనియర్ సిస్టంలో కనుక విద్యా ఉద్యోగ రంగంలో వర్గీకరణ అంశాన్ని చేర్చగలిగితే ఖచ్చితంగా ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఇప్పుడు నేను చేసిన పద్ధతి ఏదైతే 10% పేదలకు అసలే లబ్ధి పొందిన వాళ్ళకు 5%, లబ్ధి పొందిన వాళ్ళకు 2 ABCD కాకుండా AB మాత్రమే ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికి ఇది పెద్ద సమస్య కాదు, నేను చెప్తున్నా 30 ఏళ్ళుగా కొట్లాడుకోవాల్సిన సమస్య అంతే అసలే కాదు. ఎందుకంటే 90% ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, దాంట్లో రిజర్వేషన్ లేవు. కేవలం 10% ఉన్న వాటిలో కొట్లాడుకోవడం ఎందుకు, అన్నదమ్ములా ఉండాల్సిన వాళ్ళం. దానివల్ల లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులను కూడా మనం కోల్పోయినాం. అట్లాగే లక్షలాది ఎకరాల భూములు మనం అడగలేకపోయినాం, కోల్పోయినాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కోల్పోయినాం. అంతేకాకుండా సంపదలో వాటా కోల్పోయినాం, ఫార్మసీ రంగంలో వాటా కోల్పోయినాం, ఇండస్ట్రీలో వాటా కోల్పోయినాం, రియల్ ఎస్టేట్లో వాటా కోల్పోయినాం, సినిమా ఇండస్ట్రీలో వాటా కోల్పోయినాం. అట్లా అన్ని రకాలుగా మనం వాటాను ఇవాళ కొట్లాడుకోవడం వల్ల వాటా కోల్పోయినాం. కాబట్టి ఇంత లక్షల కోట్ల సంపాదన కోల్పోయిన మనము ఇవాళ కేవలము
బిచ్చగాళ్ళలాగా ఇలా వర్గీకరణ ఒక విషయంలో కొట్లాడుకోవడం అనేది నేనైతే సమర్థించను. అదే మాలలు మాత్రమే దాన్ని అడ్డుకుంటారని కూడా నేను పూర్తి స్థాయిలో దాన్ని సమర్థించను. ఎందుకంటే మాలలు పాలకులు కాదు, మాలకులు నిర్ణయాలు చేయరు. మాలలు ఇవాళ చట్టం చేసే స్థితిలో లేరు, వాళ్ళు చట్టాన్ని అడ్డుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు పూర్తి స్థాయిలో. కాకపోతే అవకాశం కొంచెం పొందవచ్చు కాక వాళ్ళు, ఎందుకంటే కారణాలు వేరు. ఇలా ఆంధ్ర మాలలు వేరు, తెలంగాణ మాలలు వేరు, ఆంధ్ర మాదిగలు వేరు, తెలంగాణ మాదిగలు వేరు, ఆంధ్ర ఉపకులాలు వేరు, తెలంగాణ ఉపకులాలు వేరు. సో వాళ్ళకు సంపద, ఆంధ్ర వాళ్ళకు చదువు అనేది 100 ఏళ్ల ముందు అడ్వాన్స్ వాళ్ళకు దొరకడం వల్ల, బ్రిటిష్ పరిపాలన వల్ల వాళ్ళకి ఆ రకంగా ముందు అవకాశాలు పొందిన వాళ్ళ ఉద్యోగాలలో. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చారో, ఇక్కడ తెలంగాణ వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళే ఎక్కువ శాతం లబ్ధి పొందారు. కాబట్టి ఎవరైతే ఎదిగిన సంపన్న కుటుంబాలు ఎదిగినాయి కాబట్టి రిజర్వేషన్ల ద్వారా ఇవాళ వర్గీకరణ అంశం అనేది వచ్చింది. అది కూడా ముఖ్యంగా ఆంధ్ర నుండి వచ్చిన సమస్య, ఇది తెలంగాణ సమస్య కాదు. ఎందుకంటే తెలంగాణలో మాలలు కానీ, మాదిగలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ లేరు. అంత కీలకంగా ఒక వివేక్ కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా ఎదిగిన కుటుంబం తెలంగాణలో లేదు. కాబట్టి ఇది కేవలం మాదిగ సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత సమస్య. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర దళితులు దోచేసిండ్రు కాబట్టి అంత ఇంత లబ్ధి పొందిండ్రు కాబట్టి తెలంగాణ దళితులు కూడా వెనుకబడ్డారు. కాబట్టి వాళ్ళకి అవకాశం రావాలి. సో కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రాంతంలో ఉన్న మాదిగలు 12% ఉంటే వాళ్ళకి 12% అవకాశాలు రావాలి, అక్కడ మాలలు 12% ఉంటే అక్కడ 12% వాళ్ళకి అవకాశం రావాలి, ఇతర కులాలు వాళ్ళ జనాభా ఆధారంగా వాళ్ళకి అవకాశం రావాలి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వము ఈ 22% దళితులకు పెంచగలిగితే, ఈ చట్టం చేసి పెంచగలిగితే ఇంకా సంతోషం. 22% ఎస్సీలకు వస్తే అప్పుడు 15% ఎవరైతే లబ్ధి పొందని వాళ్ళకి ఇచ్చి 7% లబ్ధి పొందిన వాళ్ళు మనం తీసుకోవచ్చు. అప్పుడు 15% లబ్ధి పొందిన వాళ్ళంటే చాలా మందికి పేదలకి ప్రధానంగా ఈ 59 కులాలలో అవకాశాలు వస్తాయి. కాబట్టి 15% అప్పుడు వాళ్ళకి లబ్ధి వస్తుంది, 7% మధ్యతరగతి వాళ్ళకి వస్తుంది. సో కాబట్టి ఏబిసిడి కాకుండా ఏబి ద్వారా మాత్రమే ఇది శాస్త్రీయమైన పరిష్కారం అవుతుంది. సో కాబట్టి వర్గీకరణ ఏబి మాత్రమే పరిష్కారం తప్ప ఏబిసిడి కాదు. ఏబిసిడి అనేది ఇంకా మరింత సంక్లిష్టతలకు దారితీస్తుంది, ఆ సమస్యకు అడ్డం పడుతుంది, సమస్యను లీగల్ సమస్యగా క్రియేట్ చేయబడుతుంది. కాబట్టి ఏబిసిడి అనకుండా ఏబిగా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభించడం ఒకటి. రెండవది వీళ్ళ సమగ్ర అభివృద్ధి కోసము అంటే కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లు విభజించి 3 కనీసం మినిమం 1000 కోట్లు కనుక కేటాయించగలిగితే వాళ్ళకు వృత్తి నైపుణ్యతను పెంచడమే కాకుండా లోన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఏఐ టెక్నాలజీతోని ఇప్పుడు నూతన టెక్నాలజీ రంగంతో ఒక దళితులకు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి అక్కడ వృత్తి నైపుణ్యతను పెంచగలిగితే, అక్కడ రకరకాల కోర్సులని వాళ్ళకి ఇంటర్లింక్ చేయగలిగితే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్ కావడానికి వృత్తి నైపుణ్యత విశ్వవిద్యాలయాన్ని ఒకటి దళితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది తెలంగాణలో. అంతేకాకుండా వీళ్ళకు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు కట్టియాలి. వాళ్ళకు స్థలం ఉంటే స్థలంలో ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ దళితులకి ఎవరైతే స్కిల్ ఉండి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైతే ఏ రంగంలో అయితే నైపుణ్యత ఉందో ఆ రంగంలో వాళ్ళకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఇంకా దళితులకి ఉన్నతమైన చదువులు, ఇవాళ విదేశీ చదువులని బాగా డెవలప్ చేయాలంటే ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఉన్నాయో దాన్ని ఇంకా మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా ఏబి విభజన చేయాలి. ఏబి విభజన చేసేసి దాంట్లో ఎవరైతే మరీ అవకాశాలు పొందని వాళ్ళకి ముందుగా అవకాశాలు పొందే విధంగా ఆ కులాలకి వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సంక్షేమ రంగం బడ్జెట్ కూడా జనాభా పెరిగింది కాబట్టి సంక్షేమ రంగం బడ్జెట్ని పెంచి దాంట్లో కూడా ఇలా ఏబి చేయాలి. ఎందుకంటే అస్సలు ఇంతవరకు లోన్స్ తీసుకోకుండా అవకాశాలే పొందని వాళ్ళు సంక్షేమ రంగంలో ఎలాంటి అవకాశాలు పొందిన వాళ్ళకు ముందు అవకాశం కల్పించి పొందిన వాళ్లకు మధ్యతరగతి వాళ్లకు తర్వాత అవకాశం కల్పించగలిగితే కొంత మెరుగ్గా వీళ్ళంతా సమగ్రంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇవాళ వర్గీకరణ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారానికి ఏబిసిడి కాదు, ఏబి మాత్రమే. కాబట్టి ఆ ఏబి మాత్రమే అనే దాన్ని ఇలా మాలలు అంగీకరించాలి. శాస్త్రీయమైన వర్గీకరణ మాలలు తప్పకుండా అంగీకరించాలి. దాంతోనే వాళ్ళ మాల మాదిగల మధ్య ఐక్యత వస్తుంది. దాంతోనే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల మధ్య ఐక్యత వస్తుంది. ఈ సమస్య పరిష్కారంలో కూడా ఐక్యత రాదు. ఐక్యత రాకపోతే రాజకీయ అధికారం వైపు వెళ్ళలేము. సో కాబట్టి రాజకీయ అధికారం వైపు దళితులు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో వర్గీకరణ సమస్యకు పరిష్కారం కావాలి. ఆ దిశగా దళితులంతా కూర్చొని ఆలోచించుకొని, ముఖ్యంగా మేధావి వర్గం, అగ్రవర్ణ మేధావర్గం ఉంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్పడు కాదు, వీళ్ళని కూర్చొని ఇవి దళితుల మధ్య ఒక ఐక్యతను తీసుకొచ్చి ఈ సమస్యకు శాస్త్రీయమైన ఎవరికి అన్యాయం జరిగిన పరిష్కారాన్ని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.